పేటల తాడు త్వరగా తెగిపోదు కదా అనేటటువంటి మాట ఉంది. కొన్నిసార్లు వివాహంలో 3 ముళ్ళకు దీన్ని ఆపాదించేటటువంటి విషయాలు మనం వింటూ ఉంటాము. అయితే ఇది 3 ముళ్ళు కాదు, 3 పేటలు అని వ్రాయబడి ఉంది. వారి స్త్రీలు వారి యొక్క శిరోజాలను అలంకరించుకున్నప్పుడు చక్కగా జడ వేసుకుంటారు. జడలో మనం చూస్తే 3 పాయలు ఉంటాయి. ఆ 3 పాయలు కూడా పెనవేయబడి ఉంటాయి. కాబట్టి 3 పేటల తాడు అంటే అలా పెనవేయబడి ఒకటిగా కనబడుతున్నటువంటిది అని అర్థం. డాక్టర్ బిల్లీ గ్రహం ఆయన ఏమన్నారంటే, ఏ స్ట్రాంగ్ మ్యారేజ్ కన్సిస్ట్స్ ఆఫ్ 3 పార్ట్నర్స్ అని అన్నారు. ఒక బలమైనటువంటి వివాహములో 3 భాగస్వాములు ఉంటారట. ఒక భాగస్వామి హస్బెండ్, మరొక భాగస్వామి వైఫ్, మరొక భాగస్వామి ఎవరు అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఇది క్రైస్తవ వివాహంలో ఉన్నటువంటి ఒక మర్మం. ఇరువురు కూడా ఇదిగో ఈ మా వివాహమైన ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత కూడా మేము అప్పుడప్పుడు కొన్ని విషయాలు మా అభిప్రాయాలు డిఫర్ అవుతూ ఉంటాయి. కొన్నిసార్లు మా మధ్యలో కొన్ని టెన్షన్ ఉండేటువంటి పరిస్థితులు వస్తాయి. కానీ అవి అలాగే నిలిచిపోయేటటువంటివి కాదు. వాటిని ఉపయోగించుకుని వాటిని మెట్లుగా చేసుకుని మా మధ్య ఉన్నటువంటి బంధాన్ని, దేవుడు మా మధ్యలో ఉంచినటువంటి యొక్క మరి చక్కని యొక్క ఐక్యతను మేము పెంపొందించుకునే వారంగా మేము ఉండాలని మేము అనుకుంటున్నాం. దాని కొరకై ప్రతిరోజు కూడా ఒకరినొకరము మేము క్షమించుకుంటాము. ఎప్పుడైతే బంధాలు లేకపోతే ఎప్పుడైతే ఈ యొక్క విభేదాలకు ఇంపార్టెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుందో అప్పుడు ఫ్యామిలీ లైఫ్ అనేటటువంటి దాంట్లో బీటలు అనేటటువంటివి స్టార్ట్ అవుతాయి. మీరిరువురు కూడా ఎంత జాగ్రత్తగా ఉండాలంటే అలాంటి బీటలు మారే పరిస్థితి అస్సలు రానివ్వకూడదు. ప్రేమ అనేటటువంటిది ఏం చేస్తారంటే ఎప్పటికప్పుడు ఏ చిన్న డిఫరెన్స్ వచ్చిన సరే వెంటనే గ్లూ లాగా దాన్ని కలిపేసి అది కనబడకుండా చేసేటటువంటిదిగా ఉంటుంది. కాబట్టి బైబిల్ గ్రంథంలో మరి యొక్క ప్రేమను గురించినటువంటి విషయాలు మనం చూస్తే, మన తెలుగులో ప్రేమ ఉంది, క్రైస్తవులో మనం చాలాసార్లు విని ఉంటాం. గ్రీకు భాషలో అయితే 4 పదాలు వాడబడ్డాయి. ఒక పదం ఏమిటి అంటే మరి ఫిలియో అనేటటువంటి, ఫిలియో అంటే లవ్ బిట్వీన్ ఫ్రెండ్స్ అండ్ బ్రదర్స్. ఇంకొక పదం ఏంటంటే స్టోర్గే అంటే లవ్ బిట్వీన్ పేరెంట్స్ అండ్ చిల్డ్రన్. ఇంకొక పదం ఏంటంటే ఎరాస్, ప్రేయసి ప్రియుల మధ్యలో ఉండేటటువంటి ప్రేమ. 4వది ఏంటంటే అగపే, అది మరి త్యాగపూరితమైనటువంటి దైవిక ప్రేమ. అయితే ఈ 4 ప్రేమలు డిఫరెంట్గా ఉండేటటువంటివి కాదట. భార్యాభర్తలుగా అయిన తర్వాత ఈ 4 ప్రేమలు ఆ యొక్క వివాహంలో అవి బ్లెండ్ అవుతాయంట. దీస్ 4 loves blend in the family life. మీరే ఒకరికొకరు తల్లిదండ్రులు, మీరే ఒకరికొకరు మరి స్నేహితులు, మీరే ఒకరికొకరు ప్రేయసి ప్రియులు, మీరే ఒకరి పట్ల ఒకరి త్యాగపూరితమైన ప్రేమను చూపించుకునేవారు. ఎప్పుడైతే ఇది మీ కుటుంబ జీవితానికి ఫౌండేషన్గా ఉంటుందో, ఇప్పుడు మీరు చాలా సలహాలు విన్నారు, అవన్నీ కష్టపడి గుర్తుపెట్టుకోవద్దల్లా. ఆ ప్రేమ అనేటటువంటిది మీ కుటుంబ జీవితాన్ని ఆ యొక్క మంచి విధానంలో నడిపిస్తుంది.